సికింద్రాబాద్లోని ఎస్సీఆర్ఈ సంఘ కేంద్ర కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ మర్రి కేశయ్యప్పతో పాటు ప్రభాకర్, భానుప్రసాద్, రుద్రారెడ్డి, షేక్ రాహుల్, సత్యవాణి, భూబాసారాజు మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని వేడుకలను పురస్కరించుకొని డాక్టర్ మర్రి రాఘవయ్య గారు ఎవరైతే 34 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క స్టాఫ్ స్థాయి లీడరు, దాని తర్వాత 13 లక్షల మందికి పైగా ఉన్న ఇండియన్ రైల్వేలో ఎన్ఎఫ్ఐఆర్ యొక్క జనరల్ సెక్రటరీ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘకి జనరల్ సెక్రటరీ అయిన డాక్టర్ మర్రి రాఘవయ్య గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మన అధ్యక్షులు ప్రభాకర్ ఆండ్రూ గారు, దాని తర్వాత జాయింట్ జనరల్ సెక్రటరీ వర్ని భానుప్రసాద్ గారు, రుద్రారెడ్డి, నేను, షేక్ రావు, తర్వాత భుజంగరావు గారు, సత్యవాణి, మిగిలిన నాయకులందరూ పాల్గొన్నారు. డివిజనల్ సెక్రటరీలు అండ్ కార్యకర్తలంతా ఈరోజు సమావేశంలో పాల్గొని యాక్చువల్లీ మన జనరల్ సెక్రటరీ గారు ఇచ్చిన సందేశం ప్రకారము సాధించిన విజయాలు ఎన్నో ఉన్నా సాధించబోయేవి చాలా ఉన్నాయి కాబట్టి మున్ముందు సాధించవలసిన విషయాల్లో ప్రత్యేకించి ఈ ఎన్పిఎస్ ఎవరైతే సామాజిక భద్రత రైల్వే ఎంప్లాయీస్ యొక్క సామాజిక భద్రతను హరించి వేసిన ఈ ఎన్పిఎస్ను పారదోరాలని, తర్వాత పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరింపజేయాలని ఆ దిశలో మనం పోరాటం చేయాల్సిందిగా కార్యకర్తలందరికీ పిలుపునిచ్చారు. ఈ అందరికీ రైల్వే కార్మిక కుటుంబాలకు వారికి అందరికీ ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.